అసలు ఇది అందరికీ చెప్పాలి అని అయితే నేను అనుకోలేదు. అయితే చెప్పవలసినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే సంఘంలో కొంతమందికి తెలిసే విషయం, మీరు నన్ను ఎంతైతే ప్రేమిస్తున్నారో, మీరు నన్ను ఎంతైతే గౌరవిస్తున్నారో, ఎన్ని విధాలుగా అయితే సన్మానిస్తున్నారో, అదే ప్రేమ, అదే గౌరవము, అదే సన్మానము దేవుడు నాకు అనుగ్రహించినటువంటి యూట్యూబ్ ఫాలోవర్స్ నుంచి కూడా నేను పొందుకుంటున్నాను. కాబట్టి మీకు ఎలాగైతే నాకు కష్ట సుఖాలని పంచుకుంటా ఉంటానో వాళ్ళకు కూడా పంచుకోవాలి. ఎందుకనంటే నా ప్రసంగాల్లోనే మాట్లాడాను ఇది. నాకు హెల్త్ బాలేదు, చాలా క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది అనే మాటలను విన్నటువంటి అనేక మంది ఫాలోవర్స్ నాకు వ్యక్తిగతంగా ఫోన్స్, మెసేజెస్, కమెంట్స్ చేస్తూ, అయ్యగారండి మీ హెల్త్ ఎలా ఉంది, మీ ముఖం చూస్తుంటే బాధేస్తుంది, చాలా నీరసించిపోతున్నారు, మీరు ముందుకి ఇప్పుడుకి అసలు సంబంధమే లేదు, మీ ఆరోగ్యం జాగ్రత్త అండి అని నాకు తెలియని వ్యక్తులు, ఎప్పుడో కూడా వారిని చూడను కూడా చూడలేదు, అలాంటి వ్యక్తులను ఎంతగా అభిమానిస్తున్నారు, అంతగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించాను. అయితే ఆ వ్యక్తులకి ఈ విషయం తెలియదు కనుక ఒక జరిగిన విషయాన్ని చెప్తాను. వాస్తవానికి నేను 3 రోజులు ఉపవాసంలో ఉండాలి. 3 రోజులు ఉపవాసంలో ఉండాలని తీర్మానం. ఉపవాసాలు అనేవి నా జీవితంలో ఒక భాగం అనుకోండి. ఎప్పుడు అనిపించినా ఉపవాసాలు ఉండడం అనేటువంటిది నేను చేస్తూ ఉంటాను. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాసం ఉందామనేటువంటి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుని ఉపవాస దినాన్ని జరిగిస్తున్నాను. మధ్యాహ్నం 1 2 అయ్యేటువంటి ఆ సమయానికి కొంత శరీరంలో మార్పులు, ఉష్ణోగ్రతలన్నీ కూడా పెరిగిపోయినప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి ఒక అమ్మగారిని, ఒక ఫ్యామిలీకి కాల్ చేసి నాకు కొంచెం ఇదివైన ఏర్పాటు చేయండి అంటే వాటర్ది వాళ్ళు ఏర్పాటు చేసి తీసుకురావడం జరిగింది. మందిరంలోనే కదా ఉపవాసం ఉండేది. అయితే వారు వచ్చేటప్పటికి నన్ను పట్టుకునేటప్పటికి అయ్య బాబు ఒళ్ళంతా కాలిపోతా ఉంది, చాలా ఎక్కువైపోయింది జ్వరం అని చెప్పి అన్నారు. అన్న తర్వాత చాలా ఈజీ అండి, అది ఏముండదండి, చిన్న చిన్న ఇలా జరుగుతుంటే వదిలేశాను. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మనిషి యొక్క పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే నా జీవితంలో ఎంతకంటే భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనవి చూశాను. కానీ ఇది మాత్రం మర్చిపోలేనటువంటి ఇబ్బందుల్లో ఒక పెద్ద ఇబ్బంది, పెద్ద బలహీనత అని అంటాను. ఎందుకనంటే 2 రోజులలో 6 కేజీలు తగ్గిపోయాను. 2 రోజుల్లో 6 కేజీలు తగ్గిపోవడం అంటే చిన్న విషయం కాదు. మొదటి రోజు 3 కేజీలు పోయాను. సెకండ్ డే ఎండింగ్ కల్లా 3 కేజీలు, 2.5 కేజీలు, థర్డ్ డేకి వచ్చేటప్పుడు 1.5 కేజీ అంత. ఏదైనా ఈ బలహీనత బారిన పడి దాని నుండి స్వస్థత పొందుకునే లోపుల 6 కేజీలు పోయాను. 6 కేజీలు వెయిట్ తగ్గడం చిన్న విషయం కాదు. నాకు తెలిసినటువంటి డాక్టర్ మిత్రులు కూడా చెప్పిన మాట ఏంటంటే, లైపోసెక్షన్ చేస్తున్నప్పుడు కూడా అంత వెయిట్ ఒకేసారి తగ్గడం అనేది చాలా రిస్క్ అది. కానీ నువ్వు అంత వెయిట్ డ్రాస్టికల్గా ఫాలో అయిపోయినా హాస్పిటల్కి వెళ్లకుండా, ఎమర్జెన్సీ వైద్యం పొందుకోకుండా, ఏ విధమైనటువంటి ఆ డాక్టర్ల సలహాలు తీసుకోకుండా ఈ రోజున ఎలా నిలబడ్డావు అంటే నాకు ఆశ్చర్యం వేస్తుందిరా బాబు, ఎలా నిలబడ్డావు నువ్వు అసలు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ డాక్టర్లు చేతకాని వారని అనట్లేదు, కానీ ఈ లోక సంబంధమైన డాక్టర్ల కంటే కూడా మహా గొప్ప డాక్టర్ ఒకడు ఉన్నాడు అని రుజువుపరిచాడు దేవుడు నా జీవితంలో. 2 రోజుల్లో 6 కేజీలు వెయిట్ పడిపోవడం జరిగింది. నాకైతే అనిపించింది, నాకు ఇంకా కాలం సమీపించిందేమో, దేవుడు తీసుకుంటున్నాడేమో అని అనిపించేసింది. ఎందుకంటే ఊపిరి తీసుకోవడం అనేటువంటిది కూడా కష్టమైపోయింది. నా తండ్రి గారు కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నారు, మా తల్లి గారు ఇంకా వేదన, ఇంట్లో వాళ్ళ యొక్క బాధ, సంఘస్థులు, సహోదరులు, సహోదరులు, యవనరాండ్రు వీళ్ళందరూ ఎంత ఎంత ఇబ్బంది పడ్డారో ఆ రోజున నాకు తెలుసు. అంత ఇబ్బంది పడ్డారు. ఏం జరిగింది అంటే ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్తో పాటుగా సన్ స్ట్రోక్, సివియర్ వడదెబ్బ తగిలేసింది. దాంతో పాటుగా ఫుడ్ పాయిజన్ అయింది. సివియర్ డయేరియా. 2 డేస్లో 6 కేజీస్ పడిపోయాను. ఇంకా నాకు మాట్లాడడం, ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అడిగేశాను కూడా, ప్రభువా నాకు ఇంక టైం దగ్గర అయిపోయింది అనుకుంటే మాత్రం హ్యాపీగా మీ పిలుపుకి నేను లోబడతాను. నాకు బ్రతకాలన్న ఆశ కానీ, చావు అంటే భయం కానీ లేని వ్యక్తిని మీకు తెలుసు. కాబట్టి మీకు ఇంకా నాతో పని ఉంటే బతికించండి.
లేదు అంటే నాకు అవసరం లేదు ఈ జీవితం. కాబట్టి ఇంకా పని ఉంటే మాత్రం నిలబెట్టుకోండి ప్రభువా అని అడిగాను నేను. మరి ఇంకా పని ఉన్నట్టుంది. మళ్ళీ దేవుడు నిలవబెట్టాడు. డాక్టర్ గారు కూడా సెలైన్స్ అర్జెంటుగా పెట్టించుకోకపోతే చాలా ఇబ్బంది పడతాడు ఆయన అని చెప్పి అన్నారు. అలాగని చెప్పి దేవుడి మీద ఆధారపడ్డాను. కానీ డాక్టర్ గారి మాటను కూడా గౌరవిస్తాను. చాలా సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళే వ్యక్తిత్వం కాదు. అది తగ్గాలని దేవుడు అనుకుంటే తగ్గిస్తాడు. లేదు వైద్యం ద్వారాగా దేవుడు తగ్గించాలనుకున్నా సరే దేవుడి చిత్తం. ఆ టైం అలా విధంగా లోబడతారు. ఏదో డాక్టర్ గారు మందులు ఇచ్చారు కానీ ఏమీ ఉపశమనం అనేటువంటిది ఏం కలగలేదు. దేవుడి మీద ఆధారపడడం అనూహ్యమైనటువంటి రీతిలో 3వ రోజుకే అద్భుతమైన రీతిలో నిలవబెట్టిన నా దేవునికి మహిమ కలుగునుగాక. చాలా 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 అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించడమ్మా నా జీవితంలో. డాక్టర్లు కూడా చాలా కంగారు పడ్డారు, తీసుకురండి లేదంటే నేను వస్తానండి ఇంటికి, నేను పెడతానమ్మా, సెలైన్లు పెట్టకపోతే కష్టమమ్మా, సీరియస్ అయిపోద్దమ్మా అని చెప్పి డాక్టర్లు బ్రతిమాలడం. ఇక్కడ ఉన్నటువంటి మొన్న వీళ్ళందరూ బ్రతిమాలడం, అనిల్ బ్రతిమాలడం, మా ఫ్యామిలీ బ్రతిమాలడం, లేదు 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 దేవుడు నిలబెడతాను. ఎందుకంటే ఈ శోధన రాక వారం ముందే ఏదో బలహీనత రాబోతుంది, దేవుడు దానికి అనుమతిస్తున్నాడు అనేటువంటి ప్రేరణ దర్శనం నాకు ఉంది. కాబట్టి ఇబ్బంది అయితే పర్లేదు కానీ చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను, అయిపోయానేమో అని కూడా అనిపించింది. దేవుడు నిలవబెట్టాడు. ఎక్కువ దేనికి బాధపడ్డానంటే 3 రోజులు ప్రార్థన చేసుకోవడానికి లేదంతే. ఎందుకంటే 3 రోజులు ఎక్కడ ప్రార్థన చేసుకుంటానో ఆ ప్రదేశం కనబడుతుంది కానీ అక్కడికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఓపిక లేకపోయింది. మోకాళ్ళు వేస్తూ ఉంటాను, రోజు ప్రకటన గ్రంథం నిలువు మోకాలు మీద చదువుతూ ఉంటాను. నా మోకాలు చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు నిలబడినని చెప్పి నిలువు మోకాల మీద నిలబడతాను. ఇంక నిలువు మోకాల మీద నిలబడలేని పక్షాన గోడకు ఆనుకుంటాను. అలా ఆనుకుంటే పడిన మచ్చది. ఆ మచ్చ ఇదేమీ కల్పితం కాదు, ఇదేమీ అబద్ధం కాదు. నిలబడినంత సేపు నిలబడి ఇంక నిలబడలేక మోకాలు వెయ్యలేని సందర్భంలో గోడ మీద ఆనుకుంటాను. ఈ నుదురు భాగం ఆనుకుంటుంది. అలా ఏర్పడింది ఆ గోడ అంతటికి అంత పెద్ద మచ్చ ఆ ప్రార్థనలో వచ్చింది. మోకాల మీద మచ్చలు కావచ్చు, అవి కావచ్చు, ప్రార్థనలో దేవుడికి దూరం అయిపోయినటువంటి బాధే ఆ 3 రోజులు పడ్డాను. నా కోసం ప్రార్థించిన సంఘ విశ్వాసులకి, సంఘ బిడ్డలకి నా ప్రత్యేకమైన శుభాలు. దేవుడు అనుగ్రహించినటువంటి యూట్యూబ్ ఫాలోవర్స్కి, సంఘ విశ్వాసులకి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తుంది. మీరు అందరూ ప్రార్థించారు. మీ యొక్క ప్రార్థన నాలో దేవుడు నూతన ఊపిరిని, నూతన జీవాన్ని పోసాడని బలంగా నమ్ముతున్నాను. డాక్టర్లు ఇచ్చినటువంటి మందులు పనిచేయాలన్నా సరే ఆయన కృప ఉండాలి. ఆయన రక్తం ఆ చోట వెయ్యాలి. ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత. కాబట్టి ఎవరి మీదో కాదు కానీ కేవలం దేవుడే. దేవుడు ఆ విధంగా నిలవబెట్టాడు. డాక్టర్ని అడిగారు, ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడిగితే కష్టం అమ్మా, ఇంకా 2-3 మంత్స్ వరకు నార్మల్ మనిషి అవ్వడం చాలా కష్టం, చాలా ఫుడ్లో జాగ్రత్తలు ఉండాలి, మెడికేషన్ తీసుకోవాలి అన్నారంట. ఆయన ఉన్నాడు అనే ఉద్దేశంతో ఫుడ్ అది మామూలుగానే తీసుకుంటున్నాను కానీ ఓపిక సరిపోవట్లేదు. ఎంతసేపు నిలబడడం కూడా దేవుని యొక్క కృపే. నిలబడలేను, నడవలేకపోతున్నాను. ప్రయాణం కూడా చాలా కష్టమైపోతూ ఉంది. చాలా బలహీనత. చాలా కరోనాలోనే చాలా బలాన్ని కోల్పోయాను. ఈ ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువ కోల్పోయాను. కాబట్టి దేవుడు త్వరగా బలాన్ని, శక్తిని అనుగ్రహించలాగిన మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మందిరంలోనే ఆ 3 రోజులు మందిరంలోనే ఉండిపోయాను. తాతయ్య గారు ఏ బెడ్ మీద అయితే చనిపోయారో ఆ బెడ్ని తాతయ్య గారు చనిపోయిన తర్వాత బయట పాడేశారు, ఉండకూడదు బాబు అని చెప్పి. అది ఉండకూడదు ఏంటి, అంత మహా గొప్ప భక్తుడు ప్రాణం విడిచినటువంటి ఆ బెడ్ నాకు దృష్టిలో చాలా పవిత్రమైంది అని ఇప్పటికీ నాకు తెలిసి తాతయ్య గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు, ఒక 7-8 సంవత్సరాలు అవుతాయా? అన్ని సంవత్సరాల నుంచి ఆ బెడ్ మీదే పడుకుంటాను, ఆ బెడ్ మీదే. అంతేగాని డబల్ కాటు కుషన్లో అలాగని కాదు, అక్కడ పడుకోవలసి వచ్చినప్పుడు పడుకుంటాను కానీ రాత్రి నిద్రలు ఎప్పుడు దాని మీదే చేస్తాను. దాని మీదే పడుకున్నాను. ఆ ఇబ్బంది, ఆ బలహీనత, ఆ వ్యాధిలో కూడా దేవుడు ఆ విధంగా లేవనెత్తాడు. శక్తినైతే కోల్పోయాను, బలాన్ని అయితే కోల్పోయాను. ఏ విధంగా మాట్లాడడం అనేది కూడా దేవుని యొక్క కృపే. డాక్టర్లు ఈ విధంగా కూడా మాట్లాడకండి, రెస్ట్ ఎక్కువ తీసుకోండి, ఎక్కువ స్ట్రెంగ్త్ను ఉపయోగించకండి అని అన్నారు. మెడికేషన్స్ ఏమీ లేవు. దేవుడి కృప మీద, దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్తా ఉన్నాం. దయించి ఇంకా ప్రార్థించండి. ఈ విధమైనటువంటి శోధనలు ఉంటాయి. ఎందుకంటే ఆడి ఎప్పుడు తొక్కుదామా, ఎప్పుడు నలగొడదామనే ఉద్దేశంలోనే వాడను. ఎందుకంటే ఎన్నో ఆత్మలు పట్టబడుతున్నాయి ఈ పరిచయ ద్వారాగా. వాడు సహించలేక కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు తెచ్చిపెడుతున్నాడు. ఏదైనా దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. కాబట్టి దేవుడు నిలబెట్టాడు. అందుని బట్టి నేను దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాను. ప్రస్తుతం అయితే ఆరోగ్యం చాలా బాగుంది. అంటే మీకు తెలుసు, యూట్యూబ్ వాళ్ళకి తెలియక రోజు
ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ముఖం చూడలేకపోతున్నాం, నీరసించిపోతున్నారు, మీరు దయించి జాగ్రత్తగా ఉండండి అని రోజు వాళ్ళు పడ్డ బాధ నేను వ్యక్తిగతంగా మెసేజ్లో చూశాను. కాబట్టి బాగున్నానండి, చాలా బాగున్నాను, దేవుని కృప. మీ అందరి ప్రార్థనలు బట్టి ఇంకా ప్రార్థించండి. మన పరిచర్య ప్రపంచానికి అనేక మందికి దీవెనకరమైన రీతిలో ఉండేలాగిన ఈ ప్రార్థనలు నాకు ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ యొక్క ప్రేమ, మీ యొక్క అనురాగము, మీ యొక్క ప్రోత్సాహాన్ని తగినటువంటి ప్రతిఫలం దేవుడు మీకు, మీ కుటుంబానికి తప్పక అనుగ్రహించునుగాక. ఆమేన్.